గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యం ఆ స్థల ప్రదర్శనశాల. రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు పరిపాలనను నేటి యుగానికి పరిచయం చేసే చారిత్రక ప్రదేశం. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆ పురాతన వస్తు ప్రదర్శనశాల నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇటీవల బయల్పడిన చారిత్రక సంపదను భద్రపరిచేందుకు భవనం లేక ఆరుబయట దాచుకోవాల్సిన దుస్థితి. యాదాద్రి జిల్లా కొలనుపాక పురావస్తు స్థల ప్రదర్శనశాలపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనం. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే చారిత్రక ప్రదేశం కొలనుపాక. రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, ముస్లిం రాజులు, నిజాంలు ఇలా సుమారు 8వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు అనేక మంది చక్రవర్తులు, సామంతరాజుల ఆనవాళ్లు ఇక్కడ లభిస్తాయి. కళ్యాణి చాళుక్యుల కాలంలోనే సోమేశ్వరాలయం, వీరనారాయణ స్వామి ఆలయాలను అద్భుతమైన శిల్పకళా వైభవంతో నిర్మించారు. చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలుగా నిలిచే ఆలయాలు, విగ్రహాలు, శాసనాలు కొలనుపాక పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా లభ్యమయ్యాయి. వీటన్నిటినీ సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో సంగ్రహపరుస్తూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 1969లో స్థల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రను, సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే ఎన్నో విగ్రహాలు కొలనుపాక స్థల ప్రదర్శనశాలలో కనిపిస్తాయి. తెలంగాణలో అరుదుగా కనిపించే వీరశిల, నాగిని, సరస్వతీదేవి, సప్తమాత్రికలు, కోష్టపంజరం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అబ్బురపరుస్తాయి. బౌద్ధ, జైన, వీరశైవ, శైవ మతాలకు చెందిన విగ్రహాలు, శాసనాలున్నాయి. కొలనుపాక చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో గత చరిత్రకు ఆనవాలుగా నిలిచే విగ్రహాలు, శాసనాలు ఇప్పటికీ లభ్యమవుతూనే ఉన్నాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో లభ్యమైన సుమారు 50కి పైగా విగ్రహాల్లో కొన్నింటిని దాతల సాయంతో కొలనుపాక ప్రదర్శనశాలకు తరలించారు. కానీ వీటిని భద్రపరిచేందుకు భవనం లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే ఆరుబయట వదిలేశారు. ఆ 50 విడి విగ్రహాల్లోని 39 విగ్రహాలను ఈ యొక్క మ్యూజియానికి ఈ మధ్యకాలంలోనే షిఫ్టింగ్ చేయడం జరిగింది. అయితే ఈ 39 విడి విగ్రహాల్లో కూడా చాలా ప్రత్యేకమైన లక్షణాలు కన్నా కొన్ని విగ్రహాలను చూసుకోవచ్చు. దానిలో చూసుకున్నట్టయితే ఈ యొక్క వీరగల్లు ఎక్కువ భాగంగా వీరగల్లులు విగ్రహాలను షిఫ్టింగ్ చేశాము. దాంతోపాటు నాగిని, నాగదేవత విగ్రహాలను కూడా ఈ ప్రదర్శనశాలకు తరలించడం జరిగింది. నంది విగ్రహాలను కూడా తరలించడం జరిగింది. 2 మహావీర విగ్రహాలను కూడా ఈ యొక్క విడి విగ్రహాలను షిఫ్టింగ్ చేయడం జరిగింది. వీటితో పాటే అరుదైన రాష్ట్రకూట్ల సామ్రాజ్యానికి సంబంధించిన 3 శాసనాలను కూడా ఈ యొక్క విడి విగ్రహాలను సేకరించి ఈ యొక్క ప్రదర్శనశాలలో భద్రపరచడం జరిగింది. నిత్యం కొలనుపాకను దర్శించేందుకు వందల్లో పర్యాటకులు వస్తూనే ఉంటారు. ప్రదర్శనశాలకు ప్రత్యేకమైన భవనం లేకపోవడం, పర్యాటకులకు కనీస వసతులు లేకపోవడంతో అసౌకర్యానికి గురై నిరాశతో వెనుదిరుగుతున్నారు. అద్భుతమైన శిల్పకళా సంపదను ఆరుబయట వదిలేయటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొలనుపాకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పెద్ద మ్యూజియం భవనం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఈ శాసనాలను, విగ్రహాలను మరి 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు మరి కాకతీయులు, చాళుక్యులు పరిపాలన చేసినటువంటి విగ్రహాలు, శాసనాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ మరి సందర్శకులకు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి మరి సందర్శకులు ఎక్కువ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఇది నిర్మాణం జరగాలని చెప్పేసి నేను సర్పంచ్గా మరి గవర్నమెంట్లను కోరుకుంటున్నాను. మరి ఇది చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. విగ్రహాలు ఇప్పుడు ఇది మాది ప్రథమ స్థానం ఈ కొలనుపాక గ్రామం. ఇక్కడ ప్రథమ పీఠం కాబట్టి ఇక్కడ ఇంకా అనేకమైన విగ్రహాలు చుట్టుపక్కల ప్రాంతంలో తవ్వకాలలో కూడా వెళుతాయి. ఇప్పుడు ఈ మ్యూజియంకు సరిపోను ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడు తవ్విన విగ్రహాలు కొన్ని ఉన్నాయి, ఇంకా తవ్వవలసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఒక దగ్గర మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తే మా ఈ గ్రామానికి రాకపోగలకు వచ్చే ప్రయాణికులకు కూడా ఒక మ్యూజియం లాగా సరిపోని స్థలం కేటాయించి, మ్యూజియానికి సరిపోని స్థలం కేటాయించి
ఆ విగ్రహాలను మ్యూజియంలో ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అరుదైన విగ్రహాలు, శాసనాలకు నెలవైన కొలనుపాక స్థల వస్తు ప్రదర్శనశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. దీనిలోని ఈ మ్యూజియంలోని ఒక అరుదైన విగ్రహం చూసుకున్నట్లయితే మత్స్య వల్లభ అనే విగ్రహం చాలా అరుదైన విగ్రహం. అలాంటి విగ్రహం ఇప్పటి వరకు ఎక్కడా కనుగొనబడలేదు. ఈ కొలనుపాక ప్రాంతంలోనే కనుగొనడం జరిగింది. దాన్ని సందర్శకుల నిమిత్తం ఈ మ్యూజియంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొలనుపాక మ్యూజియానికి ఈ మన ప్రాంతం నుంచే కాకుండా, లోకల్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి మరియు కర్ణాటక నుంచి కూడా అనేకమైన భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కొత్తగా మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా మా డైరెక్టర్ గారు ఎన్ఆర్ విశాలాక్షి గారు ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్కి కూడా కొన్ని ప్రతిపాదనలు పంపడం జరిగింది. కొలనుపాక గ్రామాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దత్తత తీసుకున్నారు. దత్తత గ్రామ అభివృద్ధిలో భాగంగా కేంద్రంతో చర్చించి పురావస్తు ప్రదర్శనశాలకు నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.